This conference will now be recorded. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నావు Okay. నువ్వు ఆన్ చేసి మళ్ళీ ఆఫ్ చేసినట్టున్నాడు. ఇప్పుడు నాకు కూడా హైలైట్ అయ్యింది ఇలా రికార్డ్ అవుతున్నట్లు. రెడ్ సింబల్ హైలైట్ అవుతుంది. డాడీ సౌండ్ తగ్గించవా? చాలా స్లోగా ఉంది ఈరోజు కూడా నెట్. సరే ఆఫ్ చేసి ఒకసారి రికార్డ్ సేవ్ చేయడానికి ట్రై చేయి. ఇది ఆఫ్ చేసి ఎలా సేవ్ చేయాలి మేడం? ఆఫ్ చేసి ఎలా సేవ్ చేయాలి? స్టాప్ రికార్డ్ చెయ్యి. ఓకే, స్టాప్ యువర్ రికార్డ్. ఓకే, రికార్డింగ్ ఈస్ ప్రోగ్రామ్. ఓకే, స్టాప్ రికార్డ్ చేశాను. This conference will now be recorded. This conference will now be recorded. This conference will now be recorded. సరే ఒకసారి నేను మీటింగ్ ఎగ్జిట్ అవుతున్నాను బా. ఓకే. This conference will now be recorded. This conference will now be recorded. Okay. So you understand, right? What will the generator shape be like? This conference will now be recorded.
This conference will now be recorded. This conference will now be recorded. Yes. ఈ ఇంటర్ఫేస్ ఏంటంటే కంప్లీట్ గా ఈచ్ అండ్ ఎవ్రీ టూల్స్ కి ఒక్కొక్క టెక్నికల్ టర్మ్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క సింబల్ ఉంది కదా, సాలిడ్ సింబల్ అనేది, దాని పేరు అప్లికేషన్ మెను. ఈ అప్లికేషన్ మెనూకి ఈ పక్కన ఈ రైట్ సైడ్ లో పైన టూల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నవి సేవ్, అండు, రీడు, ఇవి మాత్రమే ఉన్నాయి. నాకేం కావాలంటే నాకు ఇంకా కొన్ని యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఏదన్నా ఒక టూల్ ని యూజ్ చేస్తాం అనుకోండి. ఇక్కడ స్కెచ్ లోకి వెళ్తున్నాను. సో ఫస్ట్ ఇక్కడ రిబన్ బార్ అంటారు ఇక్కడ, ఓకేనా. చూడండి పైన మొత్తాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటారు. తర్వాత ఇక్కడ హోమ్, సర్ఫేస్, పిఎంఐ, సిమ్యులేషన్, ఇన్స్పెక్షన్ టూల్, ఆన్సిస్, వ్యూ, డేటా, ఇవన్నీ కలిపి ఒక రిబ్బన్ బార్ అంటారు. ఇందులో ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ మనకు కనిపించే టూల్స్ అన్ని కూడా హోమ్ ట్యాబ్ లో ఉన్నాయి. అలాగే సర్ఫేసింగ్ ట్యాబ్ లో వెళ్తున్నాను. ఆ సర్ఫేసింగ్ ట్యాబ్ లో అన్ని కూడా ఈ యొక్క టూల్స్ అనేది ఉంటాయి. అలాగే చూడండి పిఎంఐ ట్యాబ్, నెక్స్ట్ సిమ్యులేషన్ ట్యాబ్, ఇవన్నీ కూడా ఇండివిజువల్ ట్యాబ్స్, ఓకేనా. ఈ ఇండివిజువల్ ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో మనకి చూడండి స్కెచ్ అనేది ఒక ప్యానల్, లేకపోతే సాలిడ్ అనే ఒక ప్యానల్, ఫస్ట్ ఇలా ఇండివిజువల్ ప్యానల్స్ ఉంటాయి, ఓకేనా. ఈ ప్యానల్స్ తర్వాత మనకి ఈ లెఫ్ట్ సైడ్ ఇక్కడ కొన్ని వర్టికల్ టూల్ బార్ చూసారా,
ఓకే, దాన్ని మనకి లెఫ్ట్ పేన్ అంటారు, లెఫ్ట్ పేన్. ఓకేనా, ఈ లెఫ్ట్ పేన్ లో మనకి చూడండి ఇక్కడ ఫీచర్ లైబ్రరీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ఏదన్నా లైబ్రరీ లాగా అంటే ఈ మా మ్యూట్ చేసుకోండి మా. సో ఈ ఏదైనా ఆల్రెడీ మీరు సేవ్ చేసిన ఫైల్స్ అన్ని ఏమన్నా లైబ్రరీ రిఫరెన్స్ గా తీసుకోవాలంటే ఈ ఫీచర్ లైబ్రరీనే తీసుకొస్తారు. లేదు అంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని అలాగే ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ప్రాంప్ట్ బార్. ఓకేనా, దాని తర్వాత ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్నది చూడండి, ఈ బేస్ అని చూసారా, ఈ బేస్ మీద మీకు టిక్ మార్క్ ఉంది. ఓకేనా, నేను టిక్ మార్క్ ని ఆఫ్ చేస్తున్నాను. ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ ఇందాకటి వరకు మీకు ఇది ఉన్నింది కదా, ఎక్స్ వై జెడ్ యాక్సిస్ ఉన్నింది కదా, ఆ యాక్సిస్ అనేది కనిపించకుండా పోయింది. వన్స్ అగైన్ నాకు అవి కావాలి అంటే మనం అగైన్ ఇక్కడ ఉన్న టిక్ మార్క్ ని అగైన్ టిక్ చేసుకోవాలి. ఓకేనా, ఇది పాత్ ఫైండర్ లో మనం అది ఆన్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ వన్ మోర్ థింగ్, యాజ్ యూజువల్ గా మనకి ఇది యాక్సిస్ సిస్టమ్. ఓకేనా, యాక్సిస్ సిస్టమ్ కాకుండా మనకి ఇంకో మెథడ్ ఉంది, ప్లేన్ సిస్టమ్. ఓకేనా, XY ప్లేన్, జెడ్ఎక్స్ ప్లేన్, అలాగా 3 ప్లేన్స్ ఉంటాయి. సో నేనేం చేస్తున్నానంటే ఈ యాక్సిస్ సిస్టమ్ ని ఆఫ్ చేసుకొని ఇక్కడున్న బేస్ రిఫరెన్స్ ప్లేన్ అని చూసారా, దాని కింద దాన్ని టిక్ చేస్తున్నాను. చూడండి నాకు 3 ప్లేన్స్ వచ్చాయి చూడండి, ఫ్రంట్, రైట్, టాప్. అర్థమవుతుందా? సో మనకి ఎయిదర్ వే మనం యాక్సిస్ అన్నా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లేన్స్ అన్నా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో యాజ్ యూజువల్ గా వెనక్కి పెట్టేసి నేను ప్లేన్స్ ని ఆఫ్ చేశాను. నెక్స్ట్ ఏంటంటే నేను స్కెచర్ లోకి ఎంటర్ అవ్వాలి. స్కెచర్ లోకి ఎంటర్ అవ్వాలంటే నార్మల్ గా అన్ని సాఫ్ట్వేర్స్ లాగానే దీనిలో కూడా ఏంటంటే ఫస్ట్ స్కెచ్ డ్రా చేసిన తర్వాత స్కెచ్ లో నుంచి ఎగ్జిట్ అయితే మనకి 3D పార్ట్ మోడల్స్ వస్తాయి. డిఫాల్ట్ గా మనకి ఇక్కడ 3D మోడల్స్ అనేది ఉంటాయి. ఓకేనా, ఇది 3D మోడల్స్. ఫస్ట్ ఇక్కడ స్కెచ్ మీద క్లిక్ చేసి ఏ ప్లేన్ మీద మనం స్కెచ్ డ్రా చేయాలో ఆ ప్లేన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఎప్పుడైతే మీరు ప్లేన్ ని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు వెంటనే మీకు టూల్స్ అన్ని కూడా 2D స్కెచ్ టూల్స్ అన్ని వస్తాయి. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ హోమ్ ట్యాబ్ లో ఉన్న ఈ డ్రా మొత్తం ఈ రోజు నేర్చుకుంటాం. ఓకేనా, ఇక్కడ ఉన్న డిఫరెంట్ టూల్స్ డ్రా మొత్తం నేర్చుకుంటాం. ఫస్ట్ వన్ చూడండి, ఫస్ట్ వన్ వచ్చి మనకి వన్ మోర్ థింగ్ ఏంటంటే మీరు ఆల్రెడీ చాలా మటుకు క్యాడ్ కెటియా నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. సో దానిలో మీరు ఏం చేస్తుంటారు, క్యాడ్ లో అయితే ఏంటంటే మీరు అది నాన్ పారామెట్రిక్, అంటే ఒకసారి మీరు డ్రా చేశారంటే దాన్ని మోడిఫై చేయడం కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న చెప్పుకున్న ఎగ్జాంపుల్ ఏంటి, 30 mm లో నేను ఒక లైన్ డ్రా చేశానంటే దాన్ని 20 mm కి నేను మార్చుకోలేను, ట్రిమ్ చేసుకోవడం తప్ప. సో ఇదేంటంటే మనం సాలిడ్ ఏంటంటే మనకి పారామెట్రిక్, కంప్లీట్ గా మనం ఈజీగా మోడిఫై చేసుకోవచ్చు, ఫ్లెక్సిబుల్ గా మనకి ఏ విధంగా అన్నా మోడిఫై చేసుకోవచ్చు. అండ్ అలా మోడిఫై చేసుకున్న దానిలో మీరు కొంతమంది కెటియా చేసిన వాళ్ళైతే కనుక దానిలో కన్స్ట్రైన్ అనే ఒక టాపిక్ యాడ్ అవుతుంది. ఓకేనా, అంటే ఏంటి, స్కెచ్ ని మనం కన్స్ట్రైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి ఒక లైన్ ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, చూడండి ఇలా నేను కొన్ని లైన్స్ ని డ్రా చేశాను. ఓకేనా, ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే చూడండి ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, 3 లైన్స్ ఉన్నాయి. నేను ఎలాంటి లెంత్ అవేమి ఇవ్వలేదు. సో ఏం చేస్తాను, ఎలా అంటే అలాగా మోడిఫై అయిపోతాయి. చూడండి మనం ఎలా జరిపితే అలాగే వెళ్ళిపోతాయి. ఓకేనా, సో ఇలా మనం ఒక నార్మల్ ఒక లైన్ ని తీసుకున్న దీనిలోనే ఇన్ని మోడిఫికేషన్స్ వస్తున్నాయి. అదే మీరు ఒక కాంప్లెక్స్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేశారనుకోండి. ఓకేనా, కాంప్లెక్స్ డయాగ్రామ్ ఒకటి డ్రా చేసిన తర్వాత బై మిస్టేక్ ఇలా ఎలా కదిలిపోయింది. ఓకేనా, ఇలా కదిలిపోయింది. అప్పుడు మీకు బాగా లైట్ వేరియేషన్ ఉందనుకోండి, 1 or 2 mm వేరియేషన్ ఉందనుకోండి,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, నేను ఏం చేస్తానంటే పక్కనకి ఇలా జరిగిపోయింది, ముందున్న దానికి దీనికి వెంటనే చూసిన వెంటనే మనము కనిపెట్టలేదు ఇలా జరిగింది అనేసి. మనం దీన్నే అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ ఇండస్ట్రీ వాళ్ళకి ఇచ్చామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఇచ్చిన ఈ విధంగానే వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసినారంటే ఎంటైర్ ప్రోడక్ట్ అనేది ఫెయిల్యూర్ అవుతుంది. అలా కాకుండా అంతా కాకుండా ఉండాలంటే మనం కన్స్ట్రక్ట్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం ఇక్కడ ఉన్న డ్రాప్ ప్యానల్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టూల్ ని మనం యూజ్ చేసి దాన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామో చూడండి. ఓకేనా? ఫస్ట్ లైన్ ని తీసుకొని one minute. ఓకే, లైన్ తీసుకొని ఒక చోట నేను సమ్ డిస్టెన్స్ ని డ్రా చేస్తాను. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ డైమెన్షన్ అనేది కనిపిస్తుందా మీకు? ఆ డైమెన్షన్ మీద క్లిక్ చేశానంటే స్మార్ట్ డైమెన్షన్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? స్మార్ట్ డైమెన్షన్ యూజ్ చేసుకొని నేను ఈ యొక్క లైన్ యొక్క లెంత్ ని వాల్యూ ఇస్తున్నాను. ఓకేనా? ఒకసారి చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఈ డైమెన్షన్ ని కూడా డిలీట్ చేసేస్తాను. ఓకేనా? 17.18 ఉంది కదా, నేను డిలీట్ చేసేస్తాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ ఎండ్స్ నాకు ఎలా అంటే అలాగా ఎంత డ్రాగ్ చేస్తే అంతా పెరిగిపోతాయి. సో అలా అంతా కాకుండా ఉండాలంటే మనకి దాన్ని డైమెన్షన్ అనేది ఇవ్వాలి. సో కొన్ని సార్లు మీకు ఇలాగ స్కెచ్ అనేది తిరిగిపోతూ ఉంటుంది, అప్పుడు Ctrl+H ప్రెస్ చేశారంటే సరిపోతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ లైన్ ఉంది, దీనికి నేను డైమెన్షన్ ఇస్తున్నాను. స్మార్ట్ డైమెన్షన్ మీద క్లిక్ చేసి దీని యొక్క లెంత్ అనేది 56 ఉంది. సో నేను ఏం చేస్తున్నా అంటే 55 కింద మార్చి ఎంటర్ ఇస్తున్నాను. సో ఇప్పుడు ఈ లైన్ యొక్క లెంత్ 55 అయింది. బట్ ఏంటి, ఇంకా ఇది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క యాక్సిస్ నుంచి ఇంత డిస్టెన్స్ లో ఉంది. సో దీన్ని నేను ఏం చేస్తానంటే పక్కకి ఇక్కడ ఇలా సైడ్ కి తీసుకొచ్చేసాను. ఓకేనా? ఇది ఒకటే లైన్ కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. దీనికి ఇంకా కంటిన్యూస్ గా ఇంకా వేరే పెద్ద స్కెచ్ ఉంది అనుకోండి, ఒక లైన్ ఇలా జరిగిపోతే స్కెచ్ అనేది ప్రాబ్లం అవుతుంది. సో అలా కాకుండా ఇది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ఇలా మూవ్ అవ్వకుండా ఉండాలి అంటే మనం దీన్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ జెడ్ ఈ ప్లేన్స్ తో మనం దాన్ని కూడా కన్స్ట్రైన్ చేసేయాలి. సో గివ్ ద డైమెన్షన్, స్మార్ట్ డైమెన్షన్. చూడండి, ఈ ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ యొక్క లైన్ కి ఎంత డిస్టెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేసినప్పుడు ఏమైంది, ఈ పాయింట్ నుంచి ఈ లైన్ కి ఇలా ఇంక్లైన్ గా వచ్చింది. సో అలా కాకుండా ఉండాలంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, ఇందులో బై 2 పాయింట్స్ అని ఉంది. సో దాన్ని మీరు హారిజాంటల్ ఆర్ వర్టికల్ అని మార్చుకోండి. ఓకేనా? సో ఇలా మీరు ఎప్పుడైతే హారిజాంటల్ వర్టికల్ కింద మార్చుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క డైమెన్షన్స్ అనేది హారిజాంటల్ గానీ వర్టికల్ గానీ వస్తాయి. సో ఈ వాల్యూస్ ని కూడా మీరు మార్చుకోవచ్చు. ఓకేనా? ఎక్స్ యాక్సిస్ నుంచి ఇంత హైట్, ఫర్ ఎగ్జాంపుల్ 20 హైట్ లో ఉండాలి. సో 20 వాల్యూ ఇచ్చారంటే ఎగ్జాక్ట్ గా 20కి ఫిట్ అవుతుంది. అండ్ అగైన్ ఇప్పుడు చూడండి, ఈ యొక్క జెడ్ యాక్సిస్ నుంచి ఈ యొక్క పాయింట్ కి నేను అగైన్ 20 ఇచ్చాను. చూడండి, స్మార్ట్ డైమెన్షన్. ఇప్పుడు మనకి ఆల్రెడీ వర్టికల్ హైట్ ఉంది, సో హారిజాంటల్ ఇవ్వాలి. ఓకేనా? ఇదొక 25 ఇస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఈ కలర్ యొక్క లైన్ బ్లాక్ కలర్ కింద మారిపోయిందా? ఓకే, ప్రీవియస్ గా మనకి బ్లూ కలర్ లో ఉంటుంది, అండర్ కన్స్ట్రైన్ లో ఉన్నప్పుడు బ్లూ కలర్ లో ఉంటుంది. ఎప్పుడైతే మీకు కంప్లీట్ గా కన్స్ట్రైన్ అయిందో, డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్ అనేది కంప్లీట్ గా కన్స్ట్రైన్ అయిందో అంటే ఇది హారిజాంటల్ గా కానీ వర్టికల్ గా కానీ ఇంకెలాగో మూవ్ అవ్వదు. ఓకేనా?
చూడండి ఎట్లా డ్రాగ్ చేసినా కానీ ఇది ఇంకా మూవ్ అవ్వదు. సో దీన్ని కంప్లీట్ కన్స్ట్రైన్ అంటారు. ఈ కంప్లీట్ కన్స్ట్రైన్ అయినా దాని కలర్ బ్లాక్ కలర్ లో ఉంటుంది అండ్ డైమెన్షన్ పర్ఫెక్ట్ గా ఇచ్చిన డైమెన్షన్స్ అన్ని కూడా ఈ యొక్క డార్క్ పింక్ లోకి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మర్చిపోయి ఇప్పుడు 55 అయిన డైమెన్షన్ ఉంది కదా, దీన్ని అగైన్ మీరు డైమెన్షన్ ఆల్రెడీ ఇచ్చిన ఆబ్జెక్ట్ కి మళ్ళీ ఇచ్చారనుకోండి, దాని కలర్ చూసారా, అగైన్ సెకండ్ టైం ఇచ్చిన డైమెన్షన్ అనేది ఓవర్ కన్స్ట్రైన్ అవుతుంది. ఓవర్ కన్స్ట్రైన్ అయిన డైమెన్షన్ బ్లూ కలర్ లోకి మారిపోతుంది. ఓకేనా? సో ఇది లైన్ కి సంబంధించినంత వరకు కన్స్ట్రైన్ చేయడము, డ్రా చేయడము అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో దీని తర్వాత పాయింట్, ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మీకు స్క్రీన్ రొటేట్ అయినప్పుడు Ctrl+H ప్రెస్ చేయాలంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాయింట్ ని నోట్ చేశాను. ఇప్పుడు ఈ పాయింట్ ని నేను కన్స్ట్రైన్ చేయాలి. పాయింట్ ఇప్పుడు ఏం చేస్తాము, యాజ్ యూజువల్ గా మనకి డైమెన్షన్ అనేది ఇవ్వలేము, పాయింట్ కి లెంత్ అనే అలా ఏం ఉండవు కదా. సో మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ అనేది ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి మూవ్ అవ్వకుండా చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను దాన్ని కన్స్ట్రైన్ చేయలేదు, డైరెక్ట్ గా ఏం చేశాను, ఇక్కడికి నెక్స్ట్ ఇక్కడికి మార్చుకుంటా ఎట్లా అంటే ఎట్లా ప్లేస్ ని మార్చేయచ్చు. అలా కాకుండా ఉండాలంటే దీనికి ఎక్స్ అండ్ జెడ్ ఈ డైరెక్షన్స్ లో మనం దాన్ని కన్స్ట్రైన్ చేయాలి. ఇప్పుడు ఈ పాయింట్ మీద క్లిక్ చేసి దీనికి జెడ్ డైరెక్షన్ నుంచి హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చాను. ఓకేనా? సమ్ వాల్యూ ఉంది. అగైన్ ఎక్స్ డైరెక్షన్ నుంచి ఈ యొక్క పాయింట్ కి వై డైరెక్షన్ లో ఇచ్చాను. ఓకేనా? ఇలా ఇచ్చిన తర్వాత మనకి ఆ పాయింట్ అనేది ఎక్కడ ఈ యొక్క ఎంటైర్ ప్లేన్ లో ఈ పొజిషన్ నుంచి తప్ప ఇంకెక్కడికి వెళ్ళలేదు. ఓకేనా? ఇలా పాయింట్ ని కన్స్ట్రైన్ చేస్తారు. అగైన్ ఫ్రీ స్కెచ్ అనేది ఈ సెషన్ లాస్ట్ లో చెప్పుకున్నాము. నెక్స్ట్ ఏంటి, రెక్టాంగిల్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. రెక్టాంగిల్ బై సెంటర్, రెక్టాంగిల్ బై 2 పాయింట్స్, రెక్టాంగిల్ బై 3 పాయింట్స్ అండ్ పాలిగాన్ బై సెంటర్. సో ఇవన్నీ 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ రెక్టాంగిల్ బై సెంటర్. రెక్టాంగిల్ బై సెంటర్ ఫర్ ఎగ్జాంపుల్ నేను సెంటర్ పాయింట్ ని ఈ యొక్క ఆరిజిన్ పాయింట్ గా తీసుకుంటాను. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది, మీరు మాన్యువల్ గా ఇక్కడే మీరు చూసారా ఈ యొక్క హైట్ అండ్ లెంత్ మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి. ఓకేనా? సో మీకు ఎప్పుడైతే మీరు ఆబ్జెక్ట్ ని డ్రా చేసుకోవడానికి తీసుకొస్తారో అక్కడే మీకు ఇక్కడ హైలైట్ అయితే చూడండి 9.60 mm అనేసి అక్కడే వాల్యూ అన్నా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఆ ప్లేస్ లో ఒక్కసారి మళ్ళీ డ్రా చేస్తాను. అగైన్ నేను రెక్టాంగిల్ తీసుకుంటున్నాను, సెంటర్ పాయింట్ క్లిక్ చేసి ఇప్పుడు నేను దీనికి 5 mm అని ఇస్తాను, లెంత్ 5. సో 5 అని ఇచ్చి ట్యాబ్ ప్రెస్ చేయండి అండ్ దాని యొక్క హైట్ ఒక 10, యాంగిల్ 0, ఎంటర్ ఇచ్చాను. ఎంటర్ ఇచ్చిన తర్వాత దీని యొక్క ఓరియంటేషన్ అనేది మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ నేను దీని యాంగిల్ 0 ఇస్తున్నాను, ఎంటర్. చూడండి ఈ యొక్క లెంత్ డైమెన్షన్ ఇస్తున్నాను, మన లెంత్ అలాగే దాని యొక్క హైట్ అనేది 10 ఇచ్చాం. చూడండి ఎగ్జాక్ట్ గా ఉందా? సో ఇలాగ మనకి ఇప్పుడు చూడండి ఈ యొక్క అవుటర్ రెక్టాంగిల్ అనేది మనం కన్స్ట్రైన్ చేయలేదు, లోపల ఇన్నర్ రెక్టాంగిల్ అనేది కంప్లీట్ గా కన్స్ట్రైన్ చేసాం. సో ఇది బ్లాక్ కలర్ లో ఉంటుంది. కన్స్ట్రైన్ అయిన ఆబ్జెక్ట్ ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్ లో ఉంటుంది, అండర్ కన్స్ట్రైన్ లో ఉన్నది ఏదైతే ఉందో అది బ్లూ కలర్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ యొక్క బ్లాక్ రెక్టాంగిల్ నేను ఎక్స్టెండ్ చేయడము అలా చేయడానికి ట్రై చేయండి.
చూడండి ఎంత డ్రాగ్ చేసినా కానీ మీరు అసలు అది దాని డైమెన్షన్ మించి ఇంక్రీజ్ అవ్వదు, డిక్రీజ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క బ్లూ కలర్ లో ఉన్న రెక్టాంగిల్ చూడండి, దీన్ని ఇలా డ్రాగ్ చేయండి. ఓకేనా? చూడండి పెరిగింది, చూడండి వర్టికల్ గా పెరిగింది. అండ్ అగైన్ నేను వర్టికల్ గా డిక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? అగైన్ హారిజాంటల్ గా ఇంక్రీజ్ అయింది, అగైన్ డిక్రీజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఎప్పుడైతే మీరు కన్స్ట్రైన్ చేయరో అప్పుడు ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క జామెట్రీ ఇంక్రీజ్ అవ్వడం కానివ్వండి, డిక్రీజ్ అవ్వడం కానివ్వండి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగిల్ బై 2 పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రెక్టాంగిల్ బై 2 పాయింట్స్ డ్రా చేశాను. ఓకేనా? దీనికి నేను కన్స్ట్రైన్ చేయాలి. డైమెన్షన్, స్మార్ట్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ యూజ్ చేసుకొని నేను రెక్టాంగిల్ యొక్క లెంత్ అండ్ హైట్ ఇవ్వాలి. లెంత్ 10 ఇచ్చాను అండ్ దీని యొక్క హైట్ అగైన్ ఒక 10 ఇచ్చాను. ఓకేనా? ఇప్పుడు ఈ డైమెన్షన్ ఇచ్చాను, రెక్టాంగిల్ యొక్క సైజ్ ఇచ్చాను, కానీ అది ఇంకా బ్లూ కలర్ లోనే ఉంది. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ యొక్క డైమెన్షన్ అయితే కన్స్ట్రైన్ చేస్తాం, బట్ దీని ఈ యొక్క ఎంటైర్ ప్లేన్ లో ఎక్కడంటే అక్కడ మూవ్ చేయొచ్చు దీన్ని. చూడండి ఎలా అంటే అలాగా మూవ్ చేయొచ్చు. సో ఇలా కాకుండా ఉండాలి అంటే మనం దాన్ని ఎక్స్ అండ్ జెడ్ యాక్సిస్ తో మనం కన్స్ట్రైన్ చేయాలి. ఓకేనా? ఎక్స్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అండ్ వై నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉండాలని మనం రిఫర్ చేయాలి. ఓకేనా? ఎక్స్ నుంచి 5 హైట్ లో ఇచ్చాను, అగైన్ జెడ్ నుంచి ఈ యొక్క రెక్టాంగిల్ ఎంత ఎక్స్ డిస్టెన్స్ లో ఉండాలనేది 20 ఇచ్చాను. ఇప్పుడు ఫుల్లీ కన్స్ట్రైన్ అయిందా? ఓకే, సో ఇలాగా రెక్టాంగిల్ కన్స్ట్రైన్ చేస్తారు. అండ్ అగైన్ రెక్టాంగిల్ బై 3 పాయింట్స్. రెక్టాంగిల్ బై 3 పాయింట్స్ కూడా ఇలాగే ఉంటుంది. జస్ట్ మనం ఫస్ట్ లెంత్ అనేది నేను ఒక 10 ఇచ్చాను అండ్ దాని యొక్క హైట్ అనేది ఒక 5 ఇస్తున్నాను. ఓకే, నెక్స్ట్ అది ఏ డైరెక్షన్ లో క్లిక్ చేశాను. ఓకేనా? ఇలాగా మనకి 3 పాయింట్స్ తో మనకి 3 వాల్యూస్ తో ఒక రెక్టాంగిల్ అనేది ఫామ్ అయింది. సేమ్ దీని కూడా సేమ్ ఇలాగే డైమెన్షన్, స్మార్ట్ డైమెన్షన్, ఈ యొక్క రెక్టాంగిల్ ని అండ్ అగైన్ వాల్యూ 3. సో అగైన్ దీనికి ఇక్కడ ఆల్రెడీ 5 ఇచ్చాం కాబట్టి ఇది బ్లూ కలర్ లో వచ్చేసింది, డిలీట్ చేస్తున్నాను. స్మార్ట్ డైమెన్షన్ ఎక్స్ వాల్యూ, వై వాల్యూ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఇది కన్స్ట్రైన్ అయింది. సో ఇలాగా కంప్లీట్ గా కన్స్ట్రైన్ చేస్తారు, ఫుల్లీ కన్స్ట్రైన్ చేస్తారు. సో ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ మొత్తం స్కెచ్ ని క్లియర్ చేయాలి. కంట్రోల్ ఏ క్లిక్ చేశారంటే స్కెచ్ మొత్తం సెలెక్ట్ అవుతుంది, డిలీట్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ రెక్టాంగిల్ లో పాలిగాన్ ఉంటుంది, పాలిగాన్ బై సెంటర్. ఫస్ట్ పాలిగాన్ ఒక సెంటర్ ఆఫ్ ది పాలిగాన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఎన్ని సైడ్స్ కావాలి. ఓకేనా? ఏంటి ఆబ్జెక్ట్ విత్ క్లోజ్డ్ ఆబ్జెక్ట్. ఓకేనా? ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలో ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 5 నెంబర్ ఆఫ్ సైడ్స్ కావాలి. సో 5 ఇచ్చాను అండ్ దాని యొక్క డిస్టెన్స్. సో నేనేం చేస్తున్నానంటే ఎలా దీన్ని కన్స్ట్రైన్ చేయాలి. స్మార్ట్ కన్స్ట్రైన్ ఈ యొక్క రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ కానీ డయామీటర్ కానీ ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా? ఇది ప్రొవైడ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు ఈ యొక్క పాలిగాన్ కి ఎక్స్ అండ్ వై ఇచ్చామంటే డైమెన్షన్
కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ అయిపోతుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ అండ్ కంప్లీట్ గా కన్స్ట్రక్ట్ అయిపోయింది. ఓకేనా? నెక్స్ట్ ఇలాగ మనం పాలిగాన్ ఎన్ని నెంబర్ ఆఫ్ సైడ్స్ అన్నా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఆటో క్యాడ్ లో కనుక అయితే మనకి 24 లాగా మినిమం సైడ్స్ ఉంటాయి. ఇందులో ఎంత మినిమం అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ సర్కిల్, ఇందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సర్కిల్ బై సెంటర్ పాయింట్, సర్కిల్ బై 3 పాయింట్స్, సర్కిల్ ఎలిప్స్ అండ్ ఎలిప్స్ బై 3 పాయింట్స్. ఇందులో ఏంటి, మామూలుగా మీకు సర్కిల్ తెలుసు, సెంటర్ పాయింట్ క్లిక్ చేసి దానికి రేడియస్ సరిపోతుంది. దీన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తామంటే ఫస్ట్ సర్కిల్ కి డయామీటర్ ఇస్తాం. ఓకేనా? డయామీటర్ ఇచ్చిన తర్వాత దానికి ఇప్పుడు ఇక్కడ సెంటర్ పాయింట్ ఉంది కదా, ఈ యొక్క ఎక్స్ అండ్ వై నుంచి ఈ సెంటర్ పాయింట్ కి ఎంత డిస్టెన్స్ మనం స్పెసిఫై చేయాలి. జెడ్ నుంచి ఇచ్చాను, ఈ యొక్క ఆరిజిన్ ఈ యొక్క సెంటర్ పాయింట్ ఎంత వర్టికల్ డిస్టెన్స్ ఇచ్చాను. సో ఇప్పుడు ఈ సర్కిల్ అనేది కంప్లీట్ ఫుల్లీ కన్స్ట్రైన్డ్. నెక్స్ట్ చూడండి, మిగతా సర్కిల్ బై 3 పాయింట్ అవన్నీ కూడా అలానే, టాంజెంట్ సర్కిల్ అవన్నీ కూడా. అండ్ ఎలిప్స్ చూడండి, ఎలిప్స్ బై సెంటర్ పాయింట్. ఎలిప్స్ కి 2 ఇన్పుట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే సెంటర్ పాయింట్ నుంచి మేజర్ యాక్సిస్ ఇచ్చాను, ఇచ్చిన తర్వాత మైనర్ యాక్సిస్ ని ఇచ్చామంటే మనకి ఎలిప్స్ అనేది ఫామ్ అయిపోతుంది. దీన్ని కూడా మనం సేమ్ ఇలానే స్మాల్ డైమెన్షన్, దీని యొక్క మైనర్ అండ్ మేజర్ యాక్సిస్ ఇచ్చామంటే దాని డైమెన్షన్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు మీకు ఈ పాయింట్ మేజర్ యాక్సిస్ పాయింట్ కావాలంటే 2 పాయింట్స్ తీసుకోండి, బై 2 పాయింట్స్. అప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి డిస్టెన్స్. నెక్స్ట్ ఏంటి, నుంచి ఆరిజిన్ నుంచి పొజిషనింగ్ అనేది ఇవ్వాలి. ఈ పాయింట్ అదే హారిజాంటల్ ఆర్ వర్టికల్, ఎక్స్ నుంచి ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ పాయింట్ కి వర్టికల్ గా. అయినా కూడా ఇది ఇంకా కన్స్ట్రైన్ అవ్వలేదు. సో ఒకసారి మూవ్ చేసి చూడండి, ఎక్కడ మరి అది కన్స్ట్రైన్ అవ్వదో తెలుస్తుంది. కన్స్ట్రైన్ అవ్వలేదు. ఆబ్జెక్ట్ అయితే బట్ Madam, your voice is not clear. ఈ ఎలిప్స్ మళ్ళీ చెప్తాను. తర్వాత tangent arc by point, arc by center point. First tangent arc is
నథింగ్ బట్ ఒక ట్యాంక్ ఫామ్ అవుతుంది. ఏదైనా లైన్ కానివ్వండి లేకపోతే ట్యాంజెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఆర్క్ బై 3 అనేది నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతే. ఈచ్ అండ్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ని మనం డైమెన్షన్ అనేది రేడియస్ ఇచ్చింది. ఓకేనా? ఈ ఆర్క్ దీని సెంటర్ పాయింట్ ని ఈ యొక్క తో చేయాలి. ఎక్స్ అండ్ డైమెన్షన్ లోంచి స్మార్ట్ డైమెన్షన్ horizontal or vertical. Distance dimension. Madam, I'm unable to hear your voice. Madam? Hello, ma'am.
ఇవన్నీ కంప్లీట్ ఓకే. సో Hello, ma'am. Hello. Hello, bro. Anywhere is there? Yeah, bro. Yes, bro. No voice is coming, bro. Hello. The video has been passed. వినపడుతుందా మేము మాట్లాడేది? వినిపిస్తుంది bro. అంటే ఒకరిది ఒకరికి వినిపిస్తుంది. మేము చెప్పేది అక్కడ లాగ్ ఉంది అన్నమాట. అంటే మధ్యలో ఆగిపోయింది క్లాస్. ఆ కన్స్ట్రెయిన్ అర్థమైందా బ్రో? బ్లాక్ కలర్ మార్చేది అవ్వట్లేదు బ్రో. వీడియో మరి మనకు లింక్ ప్రొవైడ్ చేస్తారు కదా బ్రో? అయితే మరి ఒకసారి చూడొచ్చు. డైమెన్షనింగ్ ఇస్తే ఆటోమేటిక్ గా కన్స్ట్రెయిన్ అవుతుంది. అంటే డైమెన్షన్ ఇచ్చాం బ్రో, XY కానీ రాలేదు. డైమెన్షనింగ్ అంటే బోత్ పొజిషన్ ప్లస్ జామెట్రీ రెండే ఇవ్వాలి బ్రో. లైన్ ని డిలీట్ చేయాలంటే బ్రో డైరెక్షన్ y యాక్సిస్ నుంచి పాయింట్ అవుట్ చేసి కట్ చేయాలి. ఫస్ట్ ఒక సర్కిల్ మెయిన్ తీసుకో బ్రో. యాక్సిస్ నుంచి లేదంటే ఏ డయాగ్రామ్ కన్స్ట్రెయిన్ అవుతుంది. నాకు కూడా ఏది పెట్టినా ఫస్ట్ సెంటర్ పాయింట్ మాత్రం ఉండాలి. అవి ఉంటేనే కన్స్ట్రెయిన్ అవుతాయి. సెంటర్ పాయింట్ కాదు బ్రో, డైమెన్షన్ అనేది యాక్సిస్ నుంచి ఇస్తేనే కన్స్ట్రెయిన్ అవుద్ది. ఎక్స్ వై జెడ్. ఓకే బ్రో నిన్నేం జరిగింది బ్రో అసలు? జస్ట్ ఇంట్రడక్షన్ బ్రో. వాట్సాప్ గ్రూప్ ఏమైనా యాడ్ చేస్తారా? హలో హలో, వినిపిస్తుందమ్మా నేను చెప్పేది మీకు? ఇప్పుడు వినపడతాను. వినిపిస్తుంది మేడం. వినపడలేదు మేడం. నెట్వర్క్ ఇష్యూ అనుకుంటా. మీరు కొంతసేపు వెయిట్ చేయండి. మీకు ఏదో డౌట్స్ ఉన్నాయి కదా, నేను చెప్తాను. మీకు ఏం డౌట్స్ ఉన్నాయో అడగండి. ఓకే మేడం. కన్స్ట్రెయిన్ చేస్తే మారట్లేదు మ్యామ్. కన్స్ట్రెయిన్ దగ్గర డౌట్ వచ్చిందంటే ఏమని అడుగుతుందంటే లైసెన్స్ కి అని అడుగుతుంది. అందరూ మాట్లాడుతుంటే ఐ మీన్ వాయిస్ మీకు వినపడట్లేదు. అందరూ ఎవరైతే డౌట్ అడుగుతున్నారో మాట్లాడుతున్నారు.
మేడం సాలిడ్ ఎడ్జ్ కి లైసెన్స్ ఆప్షన్ అడుగుతుంది, సెలెక్ట్ యువర్ లైసెన్స్ ఆప్షన్ అనొచ్చు, అక్కడ ఆగిపోతుంది. అక్కడ హెల్ప్ ఓకే, చేయగలుగుతారా మీకు ఏమన్నా? ఐ మీన్ ఫైల్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత దెన్ సాలిడ్ స్క్వాడ్ అని ఉంటుంది కదా, ఆ ఆప్షన్ లోకి వెళ్తే ఫోల్డర్ లోకి రీడ్మీ అని ఉంటుంది, దానిలో ప్రొసీజర్ అని ఉంటుంది. ఆ స్టెప్స్ ఫాలో అయితే మీరు డౌన్లోడ్ చేయొచ్చు, ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను ఆల్రెడీ చాలా మంది మెసేజ్ చేశారు నాకు పర్సనల్ గా, నేను వాళ్ళకి రెక్టిఫై చేస్తే ఇన్స్టాల్ చేసుకున్నారు ప్రాపర్ గా. మేడం ఒకసారి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కూడా కొంచెం చెప్పండి మేడం. ఓకే. వీడియో అంటే నెట్వర్క్ ఇష్యూ ఉండింది, ఆల్రెడీ నేను మేడం కి చెప్పాను, ఒకసారి ఇన్స్టాలేషన్ చెప్తే వీళ్ళకి మేడం అసలు మేడం అలా చెప్పుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఇప్పుడు సైడ్ మనకి వినబడుతుందా లేదా ఒక్కసారి చూడట్లేదు మేడం. ఓకే, అంటే ఐ థింక్ మేడం కి బ్యాడ్ నెట్వర్క్ అనుకుంటా, అందుకని చెప్పని అలా లాగ్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, మీరు ఇప్పుడు కన్స్టైనింగ్ అనేది మనం పాయింట్ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కదా, అక్కడి నుంచి ఇఫ్ సపోజ్ మన డయాగ్రామ్ వచ్చేసి మనం ఇక్కడ నార్మల్ గా కోఆర్డినేట్స్ కి కొంచెం గ్యాప్ లో అయినా డ్రా చేసాం అనుకోండి, అక్కడ నుంచి ఏమవుతుంది అంటే దీనిలో మనకి డైమెన్షనింగ్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి అండ్ పార్ట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి అన్నమాట, 2 టైప్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇచ్చింది మేడం ఇచ్చింది డైమెన్షనింగ్ కన్స్ట్రెంట్స్ ఇచ్చారు. ఓకే, డైమెన్షనింగ్ కన్స్ట్రెంట్స్ అని లీనియర్ గా అండ్ వర్టికల్ గా ఈ పాలిగాన్ అనేది మనకి మూవ్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తున్నారు అన్నమాట. అంటే డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది కదా పార్ట్ వచ్చేసి. హలో హలో మేడం, మళ్ళీ చెప్పరా ఒకసారి. హలో మేడం, వీడియో ఆన్ చేస్తారా మేడం? హలో మేడం, నేను చెప్తున్నా వినండి. చెప్పండి. ఒకసారి మళ్ళీ చెప్పరా మేడం? ఓకే, ఇప్పుడు ఇక్కడ మేడం చెప్పండి మా. మీరు కూడా వీడియో ఆన్ చేస్తే కింద ఇంకొక వీడియో ఓపెన్ అవుతుంది, చూస్తాం మేడం. నేను ఆల్రెడీ మేడం ఆర్గనైజ్ చేశారు కదా, మేడం స్టాప్ చేస్తేనే నేను కంటిన్యూ చేయగలను, సో అందుకని నేను ఆన్ చేయలేదు అనమాట. ఓకే మేడం. నేను చెప్తాను వినండి, మీరు అందరూ మాట్లాడకండి. కన్స్ట్రెంట్ చేసినప్పుడు బ్లాక్ కలర్ లో మారుతున్నారు కదా, మారట్లేదు. ఒక నిమిషం నేను చెప్పేది వినండి, అదే చెప్తున్నాను. అంటే యాక్చువల్లీ ఇప్పుడు ఏమిటంటే ఈ పాయింట్ దగ్గరే మనం క్రియేట్ చేయాలని రూల్ లేదు. ఓకే, ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ ఉంది కదా, అక్కడే మనం పార్ట్ ని క్రియేట్ చేయాలని పర్టికులర్లీ అక్కడ ఏం మెన్షన్ చేసి ఉండదు. మనం అనేది దీనికి వచ్చేసి ఒక పార్ట్ మనం ఇక్కడ కోఆర్డినేట్ సిస్టమ్ కి ఒక సమ్ వేర్ లో డ్రా చేసుకున్నాం అనుకోండి, ఇలా వచ్చేసి డైమెన్షనింగ్ అనేది 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి డైమెన్షనింగ్ కన్స్ట్రెంట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి నార్మల్ గా పార్ట్ ని రిస్ట్రిక్ట్ చేయడం కోసం కన్స్ట్రెంట్స్ యూజ్ చేస్తాం. ఓకే, డయాగ్రామ్ కి డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ మీకు తెలుసు కదా మీ అందరికి. మనం ఇది 2 కాబట్టి మనకి 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. ఆర్ XYZ లో మనం ఏంటంటే పార్ట్ ని కన్స్ట్రెంట్ అది మూవ్ అవ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తాం అన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే పార్ట్ అనేది బ్లాక్ కలర్ లోకి వస్తుంది, అప్పుడు ఫుల్లీ కన్స్ట్రెంట్ అన్నమాట. ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఒక ఆర్క్స్ వచ్చేసి మేడం డ్రా చేశారు, అవి ఏంటంటే అండర్ కన్స్ట్రెంట్స్ లో ఉన్నాయి. ఏంటంటే వాటికి డైమెన్షన్ కానీ కన్స్ట్రైనింగ్ ప్రాపర్ గా కానీ ఇవ్వలేదని అర్థం. ఓకేనా? ఇంకేమైనా డౌట్ ఉందా అమ్మా? నేను ఈ రోజే వచ్చాను మ్యామ్, సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో తెలియదు మ్యామ్. ఓకే అమ్మా, నేను వాట్సాప్ లో నేను ఆల్రెడీ ఇన్స్టాలేషన్ ఐ మీన్ సాఫ్ట్వేర్ లింక్ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఆల్మోస్ట్ చాలా మంది ఇన్స్టాల్ చేసుకున్నారని అనుకుంటున్నాను. ఎవరైనా ఇష్యూస్ ఉంటే కనుక పర్సనల్ గా మెసేజ్ చేయండి నాకు. ఓకేనా? మేడం మేడం నేను ప్రీవియస్ మేడం హలో మేడం మేడం హలో లైసెన్స్ సర్వర్ అని వస్తుంది. Let me switch off your webcam and mic. Sir. Let me switch off your mic and webcam. సార్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయిపోయింది సార్, కానీ లైసెన్స్ ఎర్రర్ అని వస్తుంది. License error. Okay.
So in mail, I have given two links, one for software downloading and another one for installation guide. Yes, Yes sir. or no? Yes, sir. So did you gone through that videos? Sir, Download but and how to install the software? sir, that video is not downloaded and not play, sir. That didn't play, sir. Not downloaded. Yes, sir. What is the problem? I don't know, sir. What is the problem? Okay. Sumona, Hello, sir. just hold on. Sumona is there? Sir, no. Sumona. Madam, Hello, sir. Prasanna, yeah, sir. Tell me. I have sent one mail to you now regarding software Yes, sir. installation and guide. Software. Yes, sir. Once open that mail, I opened, sir. Sir, I already opened, sir. the bottom you know. Yes, sir. Software installation guidance link. Yeah, just click on that link. Just click on that link. Sir, voice break అవుతుంది, sir. Just click on that link. Just click on that link. Yes, sir. I click it, sir. Installation guide is there. No, sir. Mona, are you there? Hello, sir. One doubt, sir. Hello, sir. This software is cracked and we can use it for a lifetime, sir. Yeah, that is cracked only. You can use it as long as. Okay, sir. Excuse me, sir. I don't know Telugu. This Telugu ma'am is speaking English. Hello. Huh? Hello, Mayank sir. Yeah. Yeah, Actually, what is the issue? everyone has downloaded the software, sir. But the how to set up the file and how to display the icon on the desktop, sir. That you please tell us, sir. Okay, but for that thing, I have given one video link now. Yeah, In actually the mail, that. whenever I forwarded one mail to you, I have given the installation guide. Okay, Actually, can you do one thing? tool itself makes the shortcut on the desktop, so you Hello? do not have to do anything more. Okay, guys, 1 minute. Who is speaking now? Hello? Sir, there is a easy way to download the software, sir. From the Siemens website, we can download the software, sir. It is free for the students. Just we have to Yes. and we can Guys, download can you do easily one thing? license, sir. There is no Okay, can you do one thing? Carry on the class. So you regarding any doubts of the Mona. from the Siemens or Hello? from the provided, either way you Mona. will get the software. Are you able to Hello, Sumana, can you hear me? yeah
Actually, the students have a lot of problem regarding software installation. Just guide them. Guys, all of you switch off your webcam and mic. So I already in the beginning I requested all of you to mute yourself. Then only we our session will be smooth. A lot of mute yourself. Yeah, mute your lot of noises. So let us continue with our class. Ma'am, please increase your volume. Okay. See. Next one is curves. Curve is nothing but, for example, while we are drawing a design of curve shapes. Okay. For example, best example is of any curve shapes like water bottles or can designs. Okay. Like that designs, we will use the curve shapes. Okay. And then fillet and chamfers. See, in order to avoid the sharp corners, we will go for fillet and chamfers. I have drawn a rectangle and I am going to apply the fillet. See, it is asking the radius. Either we select and after we can give the manual radius, or else first we give the radius 1 mm, enter. After that we will click on the edges, we are going to fillet. And one more thing, for example, I complete after completion of giving the fillet, sharp corner is gone. So I don't need to trim the sharp corner. So I'm going to click on this option, not to trim. Now I'm going to select the corners. See, now fillet is also there, but the corner is also there. So as per our requirement, we will use those things. Okay, we can change the radius in each and every fillets. 2 mm, and I'm going to click on the corner. Okay, like that we will apply the fillets. Again, for the next chamfering, I'm going to draw another rectangle. See, rectangle of length 10 and by height 10. Okay, now I'm giving the smart dimensions.
dimension, smart dimension, click on the line and this horizontal. Now it is fully constrained and click on the chamfer angle setback A, setback B. First either we first I'm giving the 1 mm is too slow, so I'm going to give the 3 mm. అది నొక్కగానే వాల్ పేపర్స్ వస్తుంది 40 నొక్కితే నేను డౌన్లోడ్ చేసి Mute yourself. Next, setback B, 3 mm. I'm going to select these two lines. See, there is symbols A and B. With moving of my cursor, the symbols will vary. For example, Madam, what are the setbacks? I'm now giving the అది మా మీరు మ్యూట్ చేసుకోండి. ఎందుకు ఆన్ చేస్తున్నారు? క్లాస్ జరుగుతోంది కదా. ప్రివ్యూ వస్తుంది చూడండి, సెకండ్ టైం నేను ఏం చేస్తానంటే ఏకి బికి వాల్యూ మారుస్తాను. ఏకి 3 mm అలానే ఉంచేసి బికి నేను 1 mm ఇస్తాను. ఓకేనా? నౌ ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కార్నర్ ని సెలెక్ట్ చేస్తున్నాను. ఏ దగ్గర కార్నర్ ఏకి 3 mm అండ్ అలాగే కార్నర్ పాయింట్ నుంచి టాప్ డౌన్లోడ్ చేద్దాం. సో ఇది అదే అది మనం కర్సర్ కనుక మూవ్ చేసామంటే రివర్స్ అవుతుంది. ఓకేనా? పైన టాప్ సైడ్ బి లెంత్ 1 mm తీసుకుంటుంది అండ్ డౌన్వర్డ్స్ ఏ లెంత్ 3 mm తీసుకుంటుంది. అలా కాదు, యాంగిల్ తో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ 45 యాంగిల్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి అంటే 3 mm ఈక్వల్ 3 mm వచ్చేస్తుంది. ఓకేనా? సో ఇలాగా ఛాంఫర్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ వన్ స్ప్లిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైన్ నేను డ్రా చేశాను. ఓకేనా? ఈ లైన్ ని దీన్ని 2 పీసెస్ గా నేను చేయాలి. Click on the element and give the split point. Enter. See, ఇప్పుడు ఒక లైన్ ఉంది. ఇప్పుడు మొత్తం 2 లైన్స్ కింద కన్వర్ట్ అయింది. ఇదొక లైన్ అండ్ ఇదొక లైన్. ఓకేనా? 2 లైన్స్. నెక్స్ట్ స్ప్లిట్ కింద మనకి ఎక్స్టెండ్ టు నెక్స్ట్. ఓకేనా? చూడండి, నేను ఏం చేశానంటే ఒక లైన్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేశాను. ఓకేనా? ఇందులో ఏంటంటే ఈ లైన్ నాకు ఈ యొక్క ఎడ్జ్ వరకు అటాచ్ అవ్వాలి. సో ఎక్స్టెండ్ టు నెక్స్ట్ యూజ్ చేసుకొని మనము డైరెక్ట్ గా మనకి ఎక్స్టెండ్ టు నెక్స్ట్ సెలెక్ట్ చేసుకున్నామా, ఆబ్జెక్ట్ మీద క్లిక్ చేసామంటే చూడండి, ఆబ్జెక్ట్ మీద మన కర్సర్ మూవ్ అవ్వగానే ఆ ఎడ్జ్ వరకు లైన్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ వన్ ట్రిమ్. ట్రిమ్ అనే ఆప్షన్ మీకు ఆల్రెడీ తెలుస్తుంది. ఏదైతే మీకు ఎక్సెసివ్ గా ఉందో చూడండి, ఇక్కడ నేను ఒక లైన్ డ్రా చేసింది. ఈ లైన్ కి అవుట్ సైడ్ ఉన్న ఈ పోర్షన్ నాకు అవసరం లేదు. సో ఆప్షన్ ట్రిమ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఆప్షన్ మనకి Madam, kindly increase your volume. We are unable to hear. Bro. Madam, bro. ఓకే, ఇప్పుడు ఏమైనా వినిపిస్తుందమ్మా? Yes, ma'am. వినపడుతుంది. Yes, madam. Yes, madam. యూజ్ చేయకుండా మళ్ళీ వన్స్ అగైన్ నేను ట్రిమ్ ఆప్షన్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టెండ్ చూడండి, ఎక్స్టెండ్ యూజ్ చేసుకున్నాను. ఏదైతే ఆబ్జెక్ట్ ని ఎక్స్టెండ్ చేయాలో ఎక్స్టెండ్ చేశాను. ఓకేనా? అగైన్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు ట్రిమ్ ఆప్షన్ ని చూడండి.
ట్రిమ్ ఎలా చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్ అనేది అవసరం లేదు, ఓకేనా, ఈ లైన్ ఇక్కడ ఈ ఇంక్లినేషన్ లైన్ వరకు కట్ అయిపోవాలి. సో ట్రిమ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఏదైతే ఎక్స్ట్రా ఉంది అనుకున్నామో దాని మీద క్లిక్ చేసామంటే అది ఆ ఎండ్ వరకు కట్ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ ట్రిమ్ కార్నర్. ట్రిమ్ కార్నర్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది కార్నర్ అనుకోండి, ఈ ఇంక్లినేషన్ వరకు ఉండాలి, ఈ మొత్తం నాకు 2 లైన్స్ ఈ కార్నర్ నుంచి నాకు ఉండకూడదు, అవసరం లేదు. సో ఏం చేస్తాను, ట్రిమ్ కార్నర్ ఏదైతే నాకు ఏ 2 ఎండ్స్ ఉండాలో సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేస్తే సరిపోతుంది. అదర్ 2 ఎండ్స్ ఏవైతే అవసరం లేదో అవి ఆటోమేటిక్ గా కంప్లీట్ గా ట్రిమ్ అయిపోతాయి, ఓకేనా. ఇది ట్రిమ్ కార్నర్. నెక్స్ట్ ఆఫ్ సెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ ఒక రెక్టాంగిల్ మనం చాలా చాంఫరింగ్ అవన్నీ చేసి ఉంచాం కదా, దాన్ని ఆఫ్ సెట్ చేద్దాం. అందులో కూడా 2 టైప్స్ ఉన్నాయి, ఆఫ్ సెట్ సిమెట్రికల్ ఆఫ్ సెట్. ఆఫ్ సెట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇందులో చూడండి సెలెక్ట్ స్టెప్ ఫస్ట్ నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిస్టెన్స్ ఇవ్వాలి, ఓకేనా, ఎంత డిస్టెన్స్ అది మనకి ఆఫ్ సెట్ అవ్వాలి అనేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 mm ఇచ్చాను, ఓకే. చూడండి ఇక్కడ మనకి ఆరెంజ్ కలర్ లో మనకి ఒక లైన్ కనిపిస్తుంది కర్సర్ తో పాటు, కనిపిస్తుందా? ఒకసారి జూమ్ చేస్తాను, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను అవుటర్ వర్డ్స్ కింద నేను క్లిక్ చేశాను అనుకోండి, ఆఫ్ సెట్ అయిన లైన్ నాకు బయట వస్తుంది. లేదు అగైన్ నేను ఇలా కాకుండా నేను ఆఫ్ సెట్ చేసి అగైన్ ఈ లైన్ ని ఈ ఇన్నర్ సైడ్ ని క్లిక్ చేశాను అనుకోండి, ఒక నిమిషం అనండి. ఆఫ్ సెట్ ఈ లైన్ సెలెక్ట్ చేసి ఇక్కడ సింగిల్ అని కాకుండా చైన్ అని పెట్టండి, ఓకేనా. చైన్ అని పెట్టి టిక్ మార్క్ ఇవ్వండి. ఇన్సైడ్ క్లిక్ చేశాను, సో ఇలా వస్తుంది, ఓకేనా. ఏ డైరెక్షన్ ఎయిదర్ అవుట్ సైడ్ ఆర్ ఇన్సైడ్, ఏ డైరెక్షన్ లో అయినా సరే మనకి మనం ఇచ్చిన డిస్టెన్స్ తో మనకి ఆఫ్ సెట్ అవుతూ వస్తుంది అనమాట. అలా కాకుండా సిమెట్రికల్ గా సిమెట్రికల్ ఆఫ్ సెట్. చూడండి ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఒక లైన్ కి సిమెట్రికల్ ఆఫ్ సెట్ చేస్తాను, ఓకేనా. సిమెట్రికల్ ఆఫ్ సెట్. సో ఇందులో మనం ఎప్పుడైతే సిమెట్రికల్ ఆఫ్ సెట్ క్లిక్ చేస్తామో దానిలో మనకి ఇలా ఒక మినీ విండో లాగా ఓపెన్ అవుతుంది. క్యాప్ టైప్ లైన్ ఇలా మనకి ఇలా ఎండ్ గా కరెక్ట్ గా మనకి రెక్టాంగులర్ బాక్స్ లాగా రావాలి అనుకుంటే ఈ లైన్ అనేది తీసుకోవాలి. లేదు మనకి ఫిల్లెట్ రేడియస్ తో కావాలి అంటే ఈ ఫిల్ అయ్యేది మనకి రేడియస్ తో ఆర్క్ కావాలి లేకపోతే ఆఫ్ సెట్ ఆర్క్ కావాలా తీసుకున్నామంటే దానికి చూడండి విడ్త్ ఎంత ఉండాలి, రేడియస్ ఎంత ఉండాలి అని అడుగుతుంది. విడ్త్ ఏం చేస్తామంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 mm ఇస్తున్నాను, ఓకేనా. ఇచ్చాను. ఎప్పుడు నెక్స్ట్ క్లిక్ ఆన్ ఓకే. ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోండి, టిక్ మార్క్ ఇవ్వండి. చూడండి ఇది లైన్, ఈ లైన్ అవుట్ సైడ్ 10 mm, డైమెన్షన్ చూడండి స్మార్ట్ డైమెన్షన్, హారిజాంటల్ వర్టికల్. సో ఈ లైన్ నుంచి ఈ లైన్ కి ఓకే. సి లైన్ మనం డ్రా చేసింది వచ్చేసి ఇంక్లైన్ గా డ్రా చేసాం. సో నేను ఏం చేస్తానంటే బై 2 పాయింట్స్ యూజ్ చేస్తాను. డైమెన్షన్ స్మార్ట్ డైమెన్షన్ by 2 points. See దీని యొక్క రేడియస్ దీని యొక్క ఈ లైన్ కి డిస్టెన్స్ అంతే కదా. సో మనం ఇచ్చిన డిస్టెన్స్ 10 ఇచ్చాం. 10 ఇచ్చాం కాబట్టి ఏమైంది బోత్ సైడ్స్ హాఫ్ చేసుకొని 5 చేసుకొని మనకి రేడియస్ 5 తో
ఫిల్లెట్ లాగా వస్తుంది. లేదు ఇలా కాకుండా నేను ఇంకో లైన్ టైప్ లో చేయాలి. ఈసారి నేను హారిజాంటల్ గా లైన్ తీసుకున్నాను. సిమెట్రికల్ ఆఫ్సెట్ బై లైన్ చూడండి, లైన్ క్యాప్ టైప్ లైన్ ఇచ్చాను. అగైన్ విత్ సేమ్ ఇచ్చాను. క్లిక్ ఆన్ ఓకే, క్లిక్ ఆన్ ద ఆబ్జెక్ట్, టిక్ మార్క్. చూడండి కనిపిస్తుందా? మనకి లైన్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 10 mm తో ఫామ్ అవుతుంది. ఆఫ్సెట్ సి 10 mm ఉందా? ఇది సిమెట్రికల్ ఆఫ్సెట్. దీని తర్వాత మనకి మూవ్, రొటేట్. ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర నీ యొక్క ఆబ్జెక్ట్ అనేది నాకు ఇంక్లైన్ గా ఉంది, హారిజాంటల్ గా నేను రొటేట్ చేసుకోవాలి. సో నేనేం చేస్తానంటే రొటేట్ ఆబ్జెక్ట్, లేదంటే ఫస్ట్ నేను మూవ్ చేస్తాను. ఓకేనా? మూవ్, సెలెక్ట్ ద ఆబ్జెక్ట్. కొంచెం స్లోగా ఉంది. ఇప్పుడు వచ్చింది. ఓకేనా? ఈ బేస్ పాయింట్ నుంచి నేను ఇక్కడికి మూవ్ చేశాను. దీన్ని మధ్యలో లైన్ ఒకటే మూవ్ అయింది. అండ్ అగైన్ ఓకే చూడండి మొత్తం మూవ్ అయింది. ఇప్పుడు దీన్ని రొటేట్ చేయాలి. ఓకేనా? రొటేట్ ఆప్షన్ క్లిక్ చేసుకొని మనం ఏదైతే ఆబ్జెక్ట్ ని రొటేట్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పాయింట్, ఏ పాయింట్ నుండి రొటేట్ చేయాలో ఆ పాయింట్ మీద క్లిక్ చేసి మనకి ఎంత యాంగిల్ రొటేట్ అవ్వాలో క్లిక్ చేస్తాం. ఓకేనా? లేదంటే ఇక్కడ యాంగిల్ అన్నా ఇవ్వచ్చు. సి ఇంక్లైన్ గా ఇచ్చి ఎంటర్ ఇవ్వండి. సింగిల్ లైన్ అవుతుంది. సో ఏం చేస్తానంటే నేను ఈ యొక్క రెక్టాంగిల్ ని రొటేట్ చేయండి. రొటేట్, ఈ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ సో అన్ని సెలెక్ట్ చేసి ఏ పాయింట్ మీద నుంచి రొటేట్ అవ్వాలో ఆ పాయింట్ మీద చూడండి ఇలా రొటేట్ చేయొచ్చు. ఓకేనా? ఇది రొటేట్. అండ్ మనకి ఎన్ని సార్లు అయినా మనం రొటేట్ చేసుకోవచ్చు. చూడండి ఇవి మనం ఎన్ని సార్లు రొటేట్ చేసుకున్నా డూప్లికేట్స్ అనేది ఫామ్ అవుతాయి. అలా కాకుండా ఒరిజినల్ ఆబ్జెక్టే మనకి రొటేట్ అవ్వాలంటే ఇక్కడ డూప్లికేట్స్, రొటేట్ కాపీ అని ఉంది కదా, దీన్ని ఆఫ్ చేసుకున్నారంటే ఒరిజినల్ ఆబ్జెక్ట్ అనేది రొటేట్ అవుతుంది. చూడండి ఇటు పక్క రొటేట్ అయిన ఆబ్జెక్ట్ ఇటు పక్కకి రొటేట్ అయింది. నెక్స్ట్ మిర్రర్, స్కేల్, స్ట్రెచ్. I'm deleting the previous sketch. Control H ప్రెస్ చేసామంటే మన స్క్రీన్ స్కెచ్ పొజిషన్ లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫస్ట్ నేను ఓ లైన్ తీసుకొని ఇలా ఒక ట్రయాంగిల్ లాగా డ్రా చేశాను. ఓకేనా? దీన్ని ఫస్ట్ మిర్రర్ చేయాలి. మిర్రర్ చేయాలి అంటే మనకి ఒక మిర్రరింగ్ రిఫరెన్స్ లైన్ అనేది కావాలి. సో నేను ఒక లైన్ ని డ్రా చేశాను. సో ఈ లైన్ హారిజాంటల్ గా లేదు, దీన్ని డిలీట్ చేసి ఇంకో లైన్ డ్రా చేస్తున్నాను. వర్టికల్ 90 degrees కి పెట్టుకున్నాను. ఇప్పుడు మిర్రర్ మీద సెలెక్ట్ చేసుకొని
ఏదైతే ఆబ్జెక్ట్స్ ని మనం మిర్రర్ చేయాలో అవన్నీ సెలెక్ట్ చేసుకుందాం. రైట్ క్లిక్. తర్వాత మనకి ఎక్కడైతే రిఫరెన్స్ యాక్సిస్ ఉంటుంది కదా, యాక్సిస్ మీద క్లిక్ చేసామో దానికి ఆపోజిట్ గా మనకి మిర్రర్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, స్కేల్. ఈ స్కేల్ ఏంటంటే ఈ యొక్క ఆబ్జెక్ట్స్ ని మీకు స్కేలింగ్ తెలిసిందే, ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర రెక్టాంగిల్ సేమ్ డైమెన్షన్స్ తో 2 రెక్టాంగిల్స్ డ్రా చేస్తాను, ఓకేనా. 5x5 డ్రా చేస్తాను. ఓకే, ఈ రెక్టాంగిల్ అనేది 5x5, ఓకేనా. అగైన్ ఇంకో రెక్టాంగిల్ సేమ్ 5x5 ఇలాగే డ్రా చేస్తాను. ఓకేనా. సి 2 సేమ్ డైమెన్షన్స్ తో ఉన్న 2 రెక్టాంగిల్స్ ని డ్రా చేశాను. ఇప్పుడు నేను స్కేల్ అనే ఆపరేషన్ ని అప్లై చేస్తాను, ఓకేనా. స్కేల్ ని నేను ఫస్ట్ ఉన్న ఈ రెక్టాంగిల్ ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, 5x5 రెక్టాంగిల్ కాస్త 10x10 కింద మారిపోతుంది. చూడండి, డైమెన్షన్ ఇస్తాను, మీకు ఈజీగా ఉంటుంది, అర్థమవుతుంది. ఫస్ట్ దీని డైమెన్షన్ 5 and 5. ఇప్పుడు ఎప్పుడైతే మనం స్కేల్ ని అప్లై చేస్తామో చూడండి, స్కేల్, ఈ ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకున్నాను అండ్ 2 ఇచ్చాను. చూడండి, ఏ పాయింట్ నుంచి, సెంటర్ పాయింట్, ఈ పాయింట్ నుండి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, దీని డైమెన్షన్ ఆటోమేటిక్ గా మనకి అప్డేట్ అయిపోయిందా, 10x10, ఓకేనా. చూడండి, 10x10. ఓకే, ఇది స్కేలింగ్ ఆప్షన్. నెక్స్ట్ వన్ ఏంటి, స్ట్రెచ్. స్ట్రెచ్ అనేది మనకి ఈ కార్నర్స్ ఇవన్నీ స్ట్రెచ్ అవుతాయి. చూడండి, ఏ కార్నర్ అయితే మనం స్ట్రెచ్ చేయాలో దాన్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, ఇలా స్ట్రెచ్ అనేది జరుగుతుంది, ఓకేనా. ఇది స్ట్రెచ్. సో దీంతో మనకి డ్రాలో ఉన్న మెయిన్ అన్ని కంప్లీట్ అయినాయి. అండ్ ఒకే ఒకటి ఏదైతే మిగిలి ఉందో అది ఫ్రీ స్టైల్ మాత్రమే మిగిలింది, ఫ్రీ స్కెచ్. ఈ ఫ్రీ స్కెచ్ ఏంటంటే చూడండి, ఫ్రీ స్కెచ్ లో నేను ఊరికి ఇలా డ్రా చేస్తాను అంతే, ఇలా వంకర్ టింకర్ గా నార్మల్ చిన్నపిల్లలు ఎలా గీస్తారో అలా గీస్తాను. అలా గీసినా సరే కంప్లీట్ గా మనకి సర్కిల్స్, లైన్స్ యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఒకసారి మొత్తం క్లియర్ చేసి చూపిస్తాను చూడండి. ఇది మొత్తం కంట్రోల్ సెలెక్ట్ చేశాను, డెలీట్. ఇప్పుడు ఫ్రీ స్టైల్లో వెళ్ళి నేనేం చేస్తున్నానంటే నార్మల్ గా నేను ఒక నార్మల్ కర్వ్స్ గీస్తున్నాను. చూడండి ఏమైంది, ఒక అన్ని కర్వ్స్, లైన్స్ వాటి కింద మార్చేసింది. లేదు ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక షేప్ ఉంది, ఒక రెక్టాంగిల్ కావాలి. చూడండి, రెక్టాంగిల్ ఫామ్ అయిపోయిందా, లేదు ఒక సర్కిల్ కావాలి. చూడండి, సర్కిల్ ఫామ్ అయిపోయిందా, లేదు ఒక రెక్టాంగిల్, కర్వ్ అన్ని కావాలి. చూడండి ఇలాగా మనకి ఫామ్ అయిపోతుంది. మనం ఇచ్చిన ఫ్రీ స్టైల్ స్కెచ్ ని పారామెట్రిక్ లోకి మారే విధంగా అది ఆటోమేటిక్ గా కర్వ్స్ అండ్ ఆర్క్స్, లైన్స్ యూజ్ చేసుకొని ఒక స్టాండర్డ్ ఫామ్ లోకి మారుస్తుంది. అలా కాదు నేను ఇచ్చిన డయాగ్రామ్ అలానే ఉండాలి అంటే మీరు పక్కన ఇక్కడ చూసారా, ఫ్రీ స్టైల్ అడ్జస్ట్ అనేది ఆఫ్ చేస్తాం, ఓకేనా. అడ్జస్ట్ అనేది ఆఫ్ చేసినప్పుడు మీరు ఇచ్చిన కర్వ్స్ అనేది ఓన్లీ కర్వ్స్ లోకే వస్తుంది, ఓకే. లేదు మీకు లైన్స్ అనేది ఉండకూడదు అనుకోండి, ఈ లైన్స్ అన్ని కూడా ఫ్రీ స్టైల్ స్కెచ్ లైన్ ని ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసినప్పుడు ఆర్క్స్ లోకే వస్తుంది. చూడండి అన్ని ఆర్క్సే, ఓకేనా. సో మన రిక్వైర్మెంట్ ని బట్టి మనము లైన్స్ కావాలంటే లైన్స్, ఆర్క్స్ కావాలంటే ఆర్క్స్, లేదా సర్కిల్ మాత్రమే కావాలి ఇవన్నీ ఆఫ్ చేసి నేను సర్కిల్ మాత్రమే పెట్టాను, ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం డ్రా చేసినా కానీ సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది, నేను డ్రా చేసిన సైజ్ లో సర్కిల్ అనేది ఫామ్ అవుతుంది. అలా కాదు నేను ఓన్లీ రెక్టాంగిల్ మాత్రమే కావాలి, నాకు సర్కిల్స్ ఉండకూడదు, లైన్ ఉండకూడదు అంటే చూడండి, రెక్టాంగిల్ మనం డ్రా చేసిన దానికి కన్వీనియంట్ గా అడ్జస్ట్ చేసుకుంటూ రెక్టాంగిల్ ఫామ్ చేస్తుంది. లేదు లైన్స్ మాత్రమే కావాలి, ఓకేనా. సో ఏం చేస్తాము, ఇలా చూడండి, ఇలా నేను డ్రా చేసిన దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ లైన్ ని ఫామ్ చేస్తుంది, ఓకేనా.
ఇది ఫ్రీ స్టైల్ స్కెచ్. దీని తర్వాత మీకు ఆల్రెడీ చెప్పాను, కన్స్ట్రైన్ చేయడానికి మనం ఏం చేస్తాము, డైమెన్షన్ లో వెళ్ళి స్మార్ట్ డైమెన్షన్ ఇచ్చి ఆబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క రెక్టాంగిల్ అనుకోండి, రెక్టాంగిల్ కి ఏవేవి కన్స్ట్రైన్ చేయాలి, దీని యొక్క లెంత్ కన్స్ట్రైన్ చేయాలి, హైట్ అనేది కన్స్ట్రైన్ చేయాలి. అలాగే ఏదైనా ఒక కార్నర్ కి ఈ యొక్క ఎక్స్ నుంచి జెడ్ నుంచి వాల్యూస్ ఇవ్వాలి, ఎక్స్ యాక్సిస్ నుంచి జెడ్ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్ అనేది ఇవ్వాలి. ఓకేనా. సో ఈ విధంగా మనం కన్స్ట్రైన్ చేసామంటే కంప్లీట్ గా ఇప్పుడు ఇవన్నీ కూడా అండర్ కన్స్ట్రైన్ లో ఉన్నాయి. అండర్ కన్స్ట్రైన్ లో ఉన్నాయి కాబట్టి మనకి బ్లూ కలర్ లో ఉంటుంది. అదే ఫుల్లీ కన్స్ట్రైన్ అయినా అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, కంప్లీట్ గా ఈ యొక్క అన్ని డయాగ్రామ్స్ కూడా మనకి బ్లాక్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా. అది కాకుండా నేను ఆల్రెడీ చూపెట్టాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే డైమెన్షన్, స్మార్ట్ డైమెన్షన్, ఓవర్ కన్స్ట్రైన్ అనమాట. ఆల్రెడీ ఇప్పుడు దీనికి ఒక 76 సంథింగ్ డైమెన్షన్ ఇచ్చాను. ఇప్పుడు ఇచ్చిన ఈ డైమెన్షన్ ఇచ్చిన దాన్ని మళ్ళీ అగైన్ ఇచ్చానంటే ఏమవుతుంది, ఓవర్ కన్స్ట్రైన్ అనే డైమెన్షన్ ఏమవుతుందంటే బ్లూ కలర్ లోకి వస్తుంది. ఓకేనా. సో వన్స్ అగైన్ ఇవాళ క్లాస్ ని రిపీట్ చేస్తాను. ఓకేనా. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇవన్నీ డైమెన్షన్ అన్ని కొంతమందికి పెడతారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ యొక్క రెక్టాంగిల్ ఉంది కదా, దీనికి డైమెన్షన్ అనేది పెడదాం. ఓకే, దీని యొక్క లెంత్, హైట్ ఇది ఇచ్చిన తర్వాత ఒక ఎండ్ నుంచి ఆరిజిన్ నుంచి హారిజాంటల్ కింద మార్చండి, హారిజాంటల్ ఆర్ వర్టికల్. అండ్ అగైన్ ఈ యొక్క ఎక్స్ యాక్సిస్ నుంచి ఈ రెక్టాంగిల్ కి ఇలా ఇచ్చాం. చూడండి, ఇప్పుడు ఇది బ్లాక్ కలర్ కింద మారిందా? ఓకే, బ్లాక్ కలర్ కింద మారిందా? ఇదేంటి, ఫుల్లీ కన్స్ట్రైన్ అయింది. ఇది ఫుల్లీ కన్స్ట్రైన్ అయింది. అండ్ ఈ పక్కన రెక్టాంగిల్ వచ్చేసి అండర్ కన్స్ట్రైన్ లో ఉంది. సో డిఫరెన్స్ తెలుస్తుంది కదా మీకు. ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఏమవుతుందంటే, ఇలా కన్స్ట్రైన్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఆప్షన్స్ చూడండి, ఈ రిలేషన్ లో ఉన్న ఈ 2 ఆప్షన్స్ యాక్టివ్ లో లేవనుకోండి, ఈ బ్లాక్ కలర్ లో కన్వర్ట్ అయింది కనిపించదు. ఈ 3 ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలాగా. ఓకేనా. ఈ రిలేషన్ లో ఉన్న ఈ ఫస్ట్ 2 అండ్ అలాగే ఇందులో ఉన్న ఈ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ కింద ఉన్న 2 ఆప్షన్స్ అండ్ స్మార్ట్ డైమెన్షన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్నాయి చూడండి లాక్ సింబల్. ఈ 3 కనుక మనకి యాక్టివ్ లో లేవు అంటే మనకి మీరు కన్స్ట్రైన్ చేసినా గానీ ఆ కలర్ ఫుల్లీ కన్స్ట్రైన్ అయినట్టు చూపెట్టదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది యొక్క రిలేషన్స్ కలర్స్ అనేది ఆఫ్ చేశాను. ఓకేనా. ఇప్పుడు ఏమైంది చూడండి, కలర్ ఏమైంది, కలర్ అనేది పోయింది. ఓకేనా. సో నేను ఎప్పుడైతే మళ్ళీ దాన్ని ఆన్ చేస్తానో అప్పుడే మనకి అది కన్స్ట్రైన్ అయిందా లేదా అనేది, ఏది కన్స్ట్రైన్ అయిందా తెలుస్తుంది. ఓకేనా. సో అలాగే ఈ యొక్క 3 స్టెప్స్ అనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అండ్ వన్స్ అగైన్ రిపీట్ చేస్తాను ఇవాళ జరిగిన క్లాస్ మొత్తము. ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ఇంటర్ఫేస్ చెప్పుకున్నాం. ఇంటర్ఫేస్ చెప్పుకుంది ఏంటి, ఈ యొక్క సాఫ్ట్వేర్ లో ఉన్న ఈ ఇంటర్ఫేస్. ఫస్ట్ ఈ యొక్క లెఫ్ట్ కార్నర్ లో ఉన్న దాన్ని ఏమంటాము, అప్లికేషన్ బటన్. అప్లికేషన్ బటన్ లో మనకి చూడండి స్టక్ అయింది, వెయిట్ చేయండి. అప్లికేషన్ బటన్ లో మనకి నార్మల్ గా సెట్టింగ్స్ అనేది ఉంటది. ఓకేనా. ఈ సెట్టింగ్స్ ఇవన్నీ నేను తర్వాత చెప్తాను. సో మనకి ఓపెన్ చేయాలన్నా సేవ్ చేయాలన్నా కానీ దీన్ని యూజ్ చేసుకొని సేవ్ చేస్తాం. ఓకేనా. ఇది అప్లికేషన్. దీని తర్వాత ఉన్న ఈ రైట్ సైడ్ ఉన్నవి ఫస్ట్ లో చెప్పలేదు కదా మీకు, ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైనా ఒక టూల్ ఉంది అనుకోండి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ ఉంది, సర్కిల్ నేను చాలా సార్లు యూజ్ చేస్తున్నాను. ఈ సర్కిల్ నేను షార్ట్ కట్ ఇక్కడ యాడ్ చేయాలి, క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో నేను యాడ్ చేయాలి. సో ఏం చేశాను, ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత కస్టమైజ్ అని చూసారా కనిపిస్తుందా, దాని మీద క్లిక్ చేశారంటే మీకు అక్కడ కస్టమైజేషన్ కి ఆప్షన్ వస్తుంది. ఓకేనా. అందులో క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మీకు ఓన్లీ సర్కిల్ అనే కాదు. ఓకేనా. చూడండి ఇక్కడ ఆల్ కమాండ్స్ తీసుకోండి. ఓకే, ఆల్ కమాండ్స్ లో నాకు చూడండి చాలా ఉంటాయి.
ఓకేనా. సర్కిల్ చూడండి, సర్కిల్ బై 3 పాయింట్స్ కావాలా లేకపోతే సర్కిల్ బై సెంటర్ పాయింట్ కావాలా? నేనేం చేస్తాను, సర్కిల్ బై సెంటర్ పాయింట్ తీసుకుంటాను. ఇక్కడ యాడ్ అనేది ఉంది చూసారా, ఈ యాడ్ మీద క్లిక్ చేస్తున్నాను. ఎప్పుడైతే నేను యాడ్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేస్తానో చూడండి అడుగుతుంది థీమ్ 1 లోకి నేను సేవ్ చేయాలనేసి, సేవ్ చేయమని చెప్తాను. ఇప్పుడు మనకి కంప్లీట్ గా ఆ సర్కిల్ అనేది క్విక్ యాక్సెస్ టూల్ బార్ లోకి యాడ్ అయిపోతుంది. ఓకేనా, కొంచెం టైం పడుతుంది. చెప్పాను కదా మన సాఫ్ట్వేర్ అనేది ర్యామ్ అనేది ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ కనిపిస్తుందా మీకు సర్కిల్ బై సెంటర్ పాయింట్? ఇప్పుడు నేను యాడ్ చేసింది మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో వచ్చింది. నాట్ ఓన్లీ సర్కిల్ ఈ మొత్తం మన రిబ్బన్ బార్ లో ఉన్న ఈ మొత్తం ఏదైనా సరే, ఇప్పుడు హోమ్ ట్యాబ్ లో కానీ ఇన్సర్ట్ ట్యాబ్ లో కానీ ఏదైనా మనకి రిపీటెడ్ గా యూస్ చేస్తున్నామంటే ఆ యొక్క టూల్ ని అక్కడ తీసుకెళ్లి పెట్టుకోవచ్చు. సో వన్స్ అగైన్ చూడండి, ఈ యొక్క సర్కిల్ ని నేను తీసేయాలి. ఇప్పుడు నాకు ఇక్కడ అవసరం లేదు. రైట్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా, సో రైట్ క్లిక్ ఇచ్చి కస్టమైజ్, సో ఇందులో చూడండి ఆల్ ట్యాబ్స్ లో బదులు ఆల్ కమాండ్స్ పెడతాము. లేదంటే ఈ యొక్క సర్కిల్ ని మాత్రమే మనం తీసేయాలనుకుంటున్నాం కాబట్టి సర్కిల్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రిమూవ్ అని ఉంది. యాడ్ చేయాలనుకుంటే ఈ యొక్క ఇందులో ఉన్న మొత్తం ఏదైనా కమాండ్ తీసుకొని యాడ్ చేసుకుంటారు. లేదు రిమూవ్ చేయాలి ఉన్న వాటిని అనుకుంటే ఈ యొక్క ఆల్రెడీ ఉన్న వాటిలో ఉన్న దాన్ని సెలెక్ట్ చేసుకొని రిమూవ్ అని పెట్టాలంటే రిమూవ్ అయిపోతుంది. అగైన్ క్లోజ్ చేస్తారనుకోండి, అగైన్ అడుగుతుంది ఈ చేంజ్ చేసిన దాన్ని న్యూ థీమ్ 1 లోకి మార్చాలా అనేసి. సో ఎస్ కొట్టేసామంటే మనకి మనం ఇందాక యాడ్ చేసుకున్నాం కదా సర్కిల్ ని, ఇప్పుడు ఆ సర్కిల్ ని రిమూవ్ చేస్తుంది. ఓకేనా, చూడండి సర్కిల్ అనేది మనకి క్విక్ యాక్సెస్ టూల్ బార్ నుంచి రిమూవ్ అయిపోయింది. ఓకే, సో ఇలాగ మనం క్విక్ యాక్సెస్ టూల్ బార్ లో మనకి టూల్స్ ని యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ మొత్తం హోమ్, ఇన్స్పెక్ట్, టూల్ ఇవన్నీ కలిపి మనము రిబ్బన్ బార్ అంటాం. సో ఇండివిజువల్ గా హోమ్ ని ట్యాబ్ అంటాం, ఇన్స్పెక్షన్ ట్యాబ్, టూల్స్ ట్యాబ్, వ్యూ ట్యాబ్, ఇలా ఇండివిజువల్ గా మనకి ట్యాబ్స్ అంటారు. ఈ ట్యాబ్స్ లో ఇవన్నీ కూడా ప్యానల్స్. ఇది మొత్తం చూడండి, క్లిప్ బోర్డ్ ప్యానల్, సెలెక్ట్ ప్యానల్, ఫీచర్ ప్యానల్, డ్రా ప్యానల్, రిలేట్ ప్యానల్, ఇంటర్ స్కెచ్ ప్యానల్, ఇలా ఇండివిజువల్ గా ప్యానల్స్ అంటారు. అండ్ ఈ ప్యానల్ లో ఉన్న వాటిని టూల్స్ అంటారు. ఇప్పుడు డ్రా ప్యానల్ లో ఉన్నది ఫస్ట్ వన్ లైన్ టూల్, రెక్టాంగులర్ టూల్, ఇవన్నీ టూల్స్. ఓకేనా, అండ్ ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఈ వర్టికల్ బార్ ని లెఫ్ట్ పేన్ అంటారు. ఓకేనా, అండ్ అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ పేన్, రైట్ సైడ్ ఉన్నది రైట్ పేన్. అలాగే ఇక్కడ ఉన్న ఈ ట్రీ లాగా వస్తుంది కదా, దాన్ని పాత్ ఫైండర్ అంటారు. ఓకేనా, పాత్ ఫైండర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఈ స్కెచ్ ని డ్రా చేస్తాం కదా, ఇక్కడ టిక్ మార్క్ మీద క్లిక్ చేస్తున్నాను, ఏమవుతుంది మనకు స్కెచ్ అనేది కంప్లీట్ అవుతుంది. లేదు బై మిస్టేక్ నేను ఏం చేశానంటే ఒక 2 రెక్టాంగిల్స్ లో నేను ఒకదానికే కన్స్ట్రైన్ చేశాను. చూడండి ఇక్కడ ఉన్న రెక్టాంగిల్స్ లో ఇక్కడ 2 ఉన్నాయి, ఒకదాన్నే నేను కన్స్ట్రైన్ చేశాను. ఓకేనా, కనిపిస్తుందా? ఓకే, రెండో దాన్ని నేను కన్స్ట్రైన్ చేయలేదు. ఇప్పుడు ఏం చేయాలి, నేను అగైన్ దానిలోకి వెళ్ళి నేను ఎడిట్ చేయాలి. సో ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఉన్న స్కెచ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఇది క్యాన్సిల్ కొట్టేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేశాను అనుకోండి, మనకి ఇక్కడ 3 బాక్సెస్ లాగా కనిపిస్తుందా? సో ఈ 3 బాక్సెస్ లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎడిట్ డెఫినేషన్ వచ్చేటప్పటికి మెటీరియల్ యాడ్ చేసిన తర్వాత యూజ్ చేస్తారు. ఓకేనా, 3D ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాడీని కన్వర్ట్ చేశారనుకోండి, రెక్టాంగిల్ ని ఒక బాడీ కింద మెటీరియల్ యాడ్ చేశారనుకోండి, ఓకేనా, థిక్నెస్ యాడ్ చేశారనుకోండి, అప్పుడు దాన్ని ఎడిట్ చేయడానికి ఫస్ట్ వన్ ఎడిట్ డెఫినేషన్ అనేది యూజ్ చేస్తారు. ఇప్పుడు మనకేంటి ప్రొఫైల్ ని అంటే స్కెచ్ ని ఎడిట్ చేయాలి. సో ఈ మిడిల్ లో ఉంచుతారా ఎడిట్ ప్రొఫైల్, దీని మీద క్లిక్ చేశారంటే మన స్కెచ్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, చూడండి మళ్ళీ అగైన్ టూల్స్ అన్ని ఆ స్కెచ్ లో ఉండే టూల్స్ అన్ని వచ్చేస్తాయి. ఇప్పుడు నేను దీనికి మళ్ళీ డైమెన్షన్ కావాలంటే డైమెన్షన్ ఇవ్వచ్చు, లేదంటే కన్స్ట్రైన్ చేసుకోవాలంటే కన్స్ట్రైన్ చేయొచ్చు. చూడండి అగైన్ నేను దీనికి ఈ డైమెన్షన్ ప్యానల్ లో ఉన్న స్మార్ట్ టూల్ తీసుకొని దీనికి కన్స్ట్రైన్ చేస్తున్నాను. ఓకేనా,
ఈ యొక్క x యాక్సిస్ నుంచి దీని హైట్. స్మాల్ డైమెన్షన్. నెక్స్ట్ యాక్సిస్ కి మనం సెలెక్ట్ చేసుకుని జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి, లేదంటే ఏమవుతుందంటే కంప్లీట్ గా వేరే అయిపోతుంది. చూడండి ఇప్పుడు కన్స్ట్రక్ట్ అయింది. సో ఎగ్జిట్ చేయాలంటే ఎయిదర్ ఇక్కడ మనకి టిక్ మార్క్ అన్నా తీసుకుంటే సరిపోతుంది, లేదంటే ఆ లాస్ట్ కార్నర్ లో ఇక్కడ క్లోజ్ స్కెచ్ ఉంది కదా, అది క్లిక్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా? సో ఎయిదర్ వే మనం స్కెచ్ నుండి ఎగ్జిట్ అవుతాం. ఓకే, సో ఇప్పుడు మీకు స్కెచ్ ని ఆల్రెడీ డ్రా చేసిన స్కెచ్ ని ఎలా ఎడిట్ చేయాలో కూడా తెలుసు. ఓకేనా? సో దీంతో మనం ఇవాళ సెషన్ కంప్లీట్ అవుతుంది. రేపు ఏమేం చేస్తామంటే ఇందులో చూడండి, ఈ స్కెచ్ లో మిగతా టూల్స్ ఉన్నాయి కదా, నార్మల్ ఒక 2D డయాగ్రామ్ ని మీకు డ్రా చేయడానికి కావాల్సిన ఈ టూల్స్ మొత్తం డ్రా ప్యానల్ లో ఉన్న టూల్స్ మొత్తం కంప్లీట్ అయినాయి. ఓకేనా? అది కాకుండా మనకి ఈ యొక్క మిగతా కమాండ్స్ ఉన్నాయి కదా, ఈ రిలేషన్స్ కానివ్వండి, లేకపోతే ఈ యొక్క ఇంటర్ స్కెచ్ ఏంటి, డైమెన్షన్ లో మిగతా అవి, ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ సో ఇప్పుడు మీ డౌట్స్ ని అడగచ్చు. అటెండెన్స్ షీట్ పోస్ట్ చేస్తారు, అటెండెన్స్ ఇవ్వండి. అండ్ అటెండెన్స్ ఇస్తూనే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడు అడగండి, చేస్తాను. హలో మేడం. చెప్పమ్మా. హలో మ్యామ్. మ్యామ్ ఈరోజు మాకు ఇప్పుడు జరిగిన సెక్షన్ వీడియో ఎలా ఇస్తారు మేడం? ఈ వీడియోని 5:30 పైన వాట్సాప్ గ్రూప్ లో మీకు పోస్ట్ చేస్తారు లింక్. ఈచ్ అండ్ ఎవ్రీ డే లింక్ లో ఉన్న వీడియోని డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత మా దగ్గర వీడియో ఉండదు, నా స్టోరేజ్ ఎక్కువ కాబట్టి. సో ఓకే మేడం. మీరు చేసుకోవాలి. మ్యామ్ మీ వాయిస్ కూడా రికార్డ్ అయింది కదా అందులో మీరు చెప్తున్నప్పుడు. అడిగేది ప్రసన్న, ఇంకా రికార్డ్ ఆఫ్ చేసాయి. మ్యామ్ వాయిస్ కూడా రికార్డ్